అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మహేష్ బీసీజేఎల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఉరుకులు పరుగులు జీవితంలో చాలామందికి పుస్తక పఠనం చేయాలని ఉంటుందండి. ముఖ్యంగా ఆధ్యాత్మికమైన దైవభక్తి ప్రవచనాలు పుస్తక పఠనం చేయాలనున్న టైం లేకపోవడం వల్ల, రకరకాల పనుల వల్ల, పిల్లల వల్ల, ఆడవాళ్ళకు, మగవాళ్ళు, పెద్దవాళ్ళకు చదవడం వీలు పడదు. నాకు కూడా అండి, నేను చాలా రోజుల నుంచి ఏదైనా పుస్తక పఠనం చేయాలి అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. కానీ ఇక మీదట చదవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నేను ఇలా చదవాలి అని నిర్ణయించుకోవడానికి మా చెల్లి సుజిత, తను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టిందండి. తన ఛానల్ పేరు శివలీల ఆరా. తను కూడా ఒక యోగి ఆత్మకథ, రమణ మహర్షుల గురించి చాలా చక్కగా వివరిస్తుందండి. మీరు ఎవరైనా చూడనట్టయితే మీరు కూడా ఆ ఛానల్ని విని ఆనందించండి. ఆ ఛానల్ చూసి తర్వాత నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈరోజు నేను గొప్ప గ్రంథమైనటువంటి మన భారతీయులందరికీ భగవద్గీతను చదవాలనుకుంటున్నానండి. మీరందరూ కూడా నేను చదివి పెడతాను, మీరు వినండి. పిల్లలు కూడా వినేలా చూడండి. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ముసలి అని ఎవరూ లేకుండా అందరూ స్వయంగా కృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాటలు కాబట్టి మీరందరూ నేను చదివి పెడతాను, మీరందరూ విని ఆనందించండి. నేను చదవబోయే పుస్తకము భగవద్గీత యథాతథము సరళ భాషా గ్రంథము. ఇది శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీమద్ ఏసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు వీరండి ఈ పుస్తకమును ప్రచురించిన వారు. మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మీకు తెలిసిన వాళ్ళకి, శ్రేయోభిలాషులకి షేర్ చేయండి. ఇది చదవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు వీలు దొరికినప్పుడల్లా నేను ఒక్కొక్క శ్లోకము నేను చదివి అప్లోడ్ చేస్తానండి. మీరు తప్పకుండా విని కొంచెం ఒక 10-20 నిమిషాలు దైవభక్తిలో ఉండడం మన అదృష్టంగా అనుకోవాలి. భగవద్గీత అసలు చదవగలుగుతానో లేదో అనుకున్నాను నేను, కానీ నేను చదవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను కాబట్టి చదువుతాను. మీరందరూ కూడా ఈ భగవద్గీతను విని ఆనందిస్తారని ఆశిస్తున్నానండి. నమస్కారాలు.